మొదటి కొరింథీ 10వ అధ్యాయము కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 4వ మాట నుంచి 10వ అధ్యాయము 4వ మాట నుంచి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసేది ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. చిన్న ప్రార్థన చేసుకుందాము. మరి ప్రసంగి గ్రంథంలో మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము ప్రసంగి 1వ అధ్యాయము 15వ మాట చూద్దాం. 15వ మాట వంకరిగానున్న దానిని చక్కపరచ సఖ్యము కాదు, లోపము గలది లెక్కకు రాదు. మనం చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. దేవుడు మరి మనలో ఏదైనా సరే లోపం ఉంటే ఆ లోపాలను మనం ఏం చేయాలంటే సరి చేసుకునే అవకాశము, సరి చేసుకునే సమయము దేవుడు మనకి ఇచ్చినాడు. కాబట్టి ఒకవేళ మనలో ఏదైనా లోపం ఉంటే దేవునికి ఆయాసకరమైనవి, దుఃఖకరమైనవి, విరోధమైనవి మరి నూతన సంవత్సరంలో మనం ప్రవేశించున్నాము కనుక మనం నూతన పరిచి నూతన కార్యాలు మన జీవితాల్లో దేవుడు చేయాలని ఆశిస్తున్నాడు. కాబట్టి మనకి ఏదైతే దేవునికి మరి లోపం కలిగి దేవునికి ఇంకా మన జీవితాల్లో మన దేహాల్లో ఇంకేదైతే లోపం ఉందో వాటిని మనం సరి చేసుకొని ప్రభు బాలలోనికి మనము ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకున్నాం. చిన్నది ప్రేమపూర్వకం తండ్రి, ప్రేమల దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ప్రభు దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు ప్రభు. నన్న తండ్రి అయోగ్యుని నన్ను అపాత్రుని నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభు మీ జ్ఞానం లేని వాడు, ఏ యోగ్యత లేనటువంటి వాడు ప్రభు అయినప్పుడు మీ మాటలు దయచేయండి, అనుగ్రహించండి ప్రభు. నన్న తండ్రి మీ బాలలోనికి వెళ్లే ముందుగా మమ్మల్ని మేము సరి చేసుకొని నన్న తండ్రి మీ కొరకు పవిత్రముగా, యథార్థవంతులుగా, నీతివంతులుగా నన్న తండ్రి ధైర్యం కలిగి మీ బాలలో ప్రవేశించడం దయచేయమని, మిగతా సమయం దీవించమని ప్రభు యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కొద్ది విషయాలు జ్ఞాపకం చేసుకుందాము. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయంలో మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితాల్లో మరి అంతమంది మరి చాలామంది ఉన్నారు, కానీ వారి జీవితాల్లో ఏం లేదంటే దేవుని కొరకు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయినారు, దేవుని కొరకు బ్రతకలేకపోయినారు, దేవుని కొరకు జీవించలేకపోయినారు. దేవుని విషయమై ఆసక్తి లేక వాళ్ళు ఏమైనా లోక సంబంధమైన వాటి మీద, లోక సంబంధమైనటువంటి ఆశలు కలిగి, ఈ లోక సంబంధమైనటువంటి తలంపులు కలిగి వాళ్ళు ఏం చేస్తారంటే నష్టపోయినారు. ఏదైతే ఆశించకూడదో, ఏదైతే తినకూడదో, దేని గురించి అయితే ఆలోచించకూడదో, దేన్నైతే ముట్టకూడదో మరి ఇవన్నీ కూడా ఆలోచించేసి వారి జీవితాన్ని వారి పాలు తేనె ప్రవహించే దేశంలో అడుగు పెట్టవలసినటువంటి వారు, ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించవలసినటువంటి వారు ఏమైపోయారంటే అడుగు పెట్టక ముందే వాళ్ళు అరణ్యంలో సంహరింపబడుతూ వచ్చినారు, అరణ్యంలో వాళ్ళని మరణిస్తూ వచ్చినారు. ఎందుకంటే వెనుక మనకు ఉంచాడు దేవుడు. దృష్టాంతములుగా వారు చేసిన దాన్ని మనము కూడా చేసి నష్టపోకుండా మనము మన పరలోక రాజ్యాన్ని కోల్పోకుండా దేవుడు మనకు రాసి ఉంచాడు. ఈ మాటలు దృష్టాంతములుగా రాసి ఉంచినాడు. మనం ఎందుకంటే ఈ భూలోకంలో మన జీవితాన్ని మనం సరి చేసుకుని ప్రభు కొరకు మనం ఎదురు చూసేవారుగా, ప్రభు కొరకు జీవించేవారుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 15వ మాట మనం చూద్దాం ఒకసారి. ఆ మాటను బట్టి చక్కపరచ సఖ్యము కాదు, లోపము గలది లెక్కకు రాదు. ఎందుకంటే చూడండి, ఏదైనా సరే ఈ లోక సంబంధంగా ఏదైనా బాగోకపోతే, ఏదైనా లోపం కలిగింది, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎవరైనా
మరి మ్యారేజ్ సెలక్షన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి, భౌతికమైనటువంటి వాటిని చూస్తారు. అదిగో కాలు వంకరగా ఉంది, చెయ్యి వంకరగా ఉంది, లేకపోతే ఏదో సో మన బాహ్యంలో చూసి వాళ్ళు ఏం చేస్తారంటే ఇది బాగోలేదని వాళ్ళు విడిచిపెడుతూ ఉంటారు. వారు నాకు నచ్చలేదని చెప్తూ ఉంటారు. దాని గురించి వాళ్ళు పదే రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ లోక సంబంధమైన వాటినే ఈ విధంగా మన లోపాలు ఎంచుతూ ఉంటే ఆ దేవునికి కూడా మన ఎడల మనం ప్రణాళికలు ఉన్నాడు. మనము కూడా మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మనం కూడా పరిపూర్ణంగా ఆయన స్వారూప్యంలోనికి, ఆయన గుణలక్షణాలు కలిగి, ఆయనకి సాక్షులుగా, ఆయనకి ప్రత్యేకముగా మనం జీవించి ఆయన నామానికి మహిమ తీసుకురావాలి. అది దేవుని ఉద్దేశం. ఈ లోకంలో మనమే మరి ఎవరైనా సరే ఒక దగ్గర పని చేసినప్పుడు వారు మాట పడకపోతే నువ్వు ఎందుకు పని చేయలేదు మన సీరియస్ అవుతూ ఉంటారు. మనల్ని ఇష్టపడరు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ వద్దని చెప్పి అనేక రకాలుగా అనేక విధాలుగా మనం మాట్లాడుతూ ఉంటారు. మన అధికారులు అవ్వచ్చు, మన దగ్గర ఉన్నవారు అవ్వచ్చు, మన దగ్గర మనము కూడా ఒక దగ్గర పని చేసినప్పుడు కానీ వారు మాట వినకపోతే నువ్వు గెట్ అవుట్ అంటారు. ఎందుకంటే ఈ లోకంలోనే ఉంటే, ఈ లోకంలోనే ఇలాంటి మరి పద్ధతులు చేస్తే మరి దేవుడు మన గురించి ఎట్లా ఆలోచిస్తున్నాడంటే మనము కూడా ఎట్లాంటి చిన్న లోపం కూడా మనలో ఉండడానికి వీలు లేదు. చిన్న లోపం ఉన్నా సరే ప్రభు దగ్గరికి వచ్చి మనం దాన్ని ఏం చేయాలంటే ఒప్పుకొని ప్రభు దగ్గర విడిచిపెట్టాలి. ప్రభు మనకు సహాయకుడిగా ఉన్నాడు, ప్రభు మనల్ని క్షమించేవాడిగా ఉన్నాడు, ప్రభు మనల్ని ఆయన స్వార్థంలోనికి మార్చుకోవడానికి దేవుడు మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం మొట్టమొదటిగా మనం పరీక్ష చేసుకోవాలి. మనలో ఏమైనా లోపం ఉందా? ఆ లోపాన్ని మనం ప్రభు బల్ల దగ్గరికి వచ్చి ఆయన రక్తంలో కడిగి పవిత్రపరుచుకుందాం. దేవుడు మనకి నూతన సంవత్సరంలో ఒకవేళ మనము ఇంకా పాత అలవాట్లు, పాత జీవితము ఏదైనా ఉంటే ఇదే మిక్కిలి అనుకున్న సమయం మనకి, ఈ సమయంలో ప్రభు దగ్గరికి వద్దాం. మనం దేవుని వాక్యం వినొచ్చు, మన దేవుని వాక్యం తెలియచ్చు, మన వాక్యం బాగా చెప్పొచ్చు, లేకపోతే మనకు అంత జ్ఞానం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ మనం ధర్మశాస్త్రాన్ని కానీ అనుసరించకపోతే, ధర్మశాస్త్రాన్ని మనం మన జీవితంలో క్రియారూపం దాచకపోతే, మనం దేవునికి ఇష్టకరంగా జీవించకపోతే మనం ఎన్ని చేసినా దేవునికి అవసరం లేదు. కాబట్టి మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, ప్రసంగి గ్రంథంలో తీతు రాసిన పత్రికలో చూద్దాం. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ మాట మనం చూద్దాం. 5వ మాట చూడండి. ఆజ్ఞాపించిన ప్రకారము నువ్వు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల వారిని పెద్దగా నియమింపవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, పుట్టువాడును, దుర్లాభమును అపేక్షించువాడు కాక అతి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, ఆశా నిగ్రహము గలవాడునై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడి వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకునేవాడినై ఉండవలెను. ఎందుకంటే మనలో ఏదో లోపం ఉంటే మనం కూడా ఏం చేయాలంటే ఇతరులు మనం సంఘముగా అంగములో ఉన్నటువంటి మన జీవితాల్లో కూడా మనం ఖండించాలి, మనం చెప్పాలి. ఎవరైనా సరే ఒకవేళ దేవుని వాక్యానికి విరోధంగా జీవిస్తే, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏమైనా మాట్లాడితే, దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా ఏమైనా సరే వారి క్రియారూపం కనిపిస్తే మనం ఏం చేయాలంటే వారికి ఖండించాలి, వారికి బోధించాలి, వారికి చెప్పాలి. మనం పరిశుద్ధులము, మనం దేవుని పిల్లలము, దేవుడు మనం విలువ పెట్టి కొనుక్కున్నాడు, మనం పవిత్రపరుచుకున్నాడు, మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు, మనము శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి ప్రభు కొరకు మనం ప్రత్యేకపరుచుకున్నాడు. మనలో ఏమాత్రము కూడా చిన్న లోపం ఉండడానికి వీలు లేదు దేవుడు. ఎందుకంటే మనకి ఈ అవకాశం ఇచ్చినాడు. ఎందుకంటే అక్కడ మంచి మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏముందండి ఇక్కడ బోధించడానికి మనకి ఏం కావాలంట? స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహం గలవాడనై ఉండి
తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గల వాడను ఉన్నట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకున్న వారనే ఉండవలను. మన జీవితం అట్లా ఉండాలి. అనేకులకు మనం సాక్షులుగా ఉండాలి. అనేకులకు మనం మాదిరికరంగా ఉండాలి. అనేకులకు మనం విశ్వాస విషయంలో, ప్రేమ విషయంలో, ఆయన యొక్క మరి ఆశానిగ్రహ విషయంలో దేవుడు మన విషయమై అనేది కనిపెడుతూ ఉన్నాడు. దేవుడు నా పిల్లలు నా కొరకు జీవిస్తున్నారా లేదా, నా కొరకు బ్రతుకుతున్నారా లేదని దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ అట్లాగా మనం జీవించకపోతే, ఒకవేళ ఆయన మాటకు లోబడకపోతే, ఆయనకు విధేయులుగా మనం జీవించకపోతే దేవుడు మనతో మాట్లాడుతున్నాం. ఒకవేళ ఏదైనా లోపం ఉందేమో ఆ లోపాన్ని మనం సరి చేసుకునే అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు. ఎందుకంటే ఈ విషయం మనం చెప్తున్నాను. మనము దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ సమయంలో ప్రభు దగ్గర మనం జ్ఞాపకం చేసుకుందాం. చాలామంది దేవుని మాటకి ఎవరైనా సరే హెచ్చరిస్తే, ఖండిస్తే వాళ్ళు ఏం చేస్తారండి, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా ఉంటున్నారు. దేవుని మాటలు ఉన్నట్టుగా చెప్తే వాళ్ళు దేవునికి దూరం అయిపోతున్నారు. ఎందుకంటే వారు దేవుని మాటలు వాళ్ళు ఇష్టపడట్లే. ఎందుకంటే అట్లాంటి జీవితం మనకు కాకుండా మనం ఆయన మాటకు లోబడితే మనకి ఎంతో ఆశీర్వాదం, ఎంతో సంతోషం, ఎంతో ఆనందం ఉంది. మనకి గొప్ప నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ కలిగి జీవించడానికి మనకి అనేకమైనటువంటి పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు దేవుని వాక్యం ద్వారా మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్యం ద్వారా మనం సరి చేసుకోవాలి. చూడండి, ఒక దగ్గర ఒక మాట ఉంటుంది. యోబు గ్రంథము 10వ అధ్యాయము, యోబు గ్రంథము 10:8 మాట మనం చూద్దాం. యోబు గ్రంథము 10:8. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి, నీ హస్తము నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను. నీవు నన్ను మృంగివేయుచున్నావు. జిగటమన్నుగాను నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకము చేసుకును. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా. ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. చున్నిగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి. ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. అయినను నా లోపములను గూర్చి నీవు నీ హృదయంలో ఆలోచించితివి. ఈ అభిప్రాయము నీకుండి నేను ఎరుగుదును. దేవుడు మన గురించి ఆలోచించి వస్తున్నాడు. దేవుడు ఎందుకంటే మన జీవితం దేవుడు ఎప్పుడు పిలిస్తే మనం వెళ్ళాల్సిందే. మనం ఎట్లా జిగటమైనతో తయారు చేసిన వారు. మనలో అనేకమైన లోపాలు ఉన్నాయి. కానీ ఇక్కడ యోబు తన జీవితంలో ఎరిగాడు. ఇదిగో నీ కృపచేత నేను బ్రతుకుతున్నాను. నాలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా నీకు తెలుసు. నువ్వు చూస్తున్నావు, నువ్వు చూచే దేవుడు, నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు. నువ్వు నిన్ను పిలిస్తే మనం వెళ్ళిపోవలసిందే. ఎందుకంటే ఈ విషయం చెప్తున్నాము. దేవుడు మనకి ఇచ్చినాడు ఈ యొక్క కృపని. మన లోపాలన్నీ కూడా ఆయనకు తెలుసు. మనమే ఏం చేయట్లేదండి, ఒప్పుకోవట్లేదు, ఒప్పుకొని విడిచిపెట్టట్లే. ఎందుకంటే మనము ఈ లోకంలో ఉన్నవారి కంటే గొప్పవారం కాదు. కానీ ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకుని దేనికోసం అంటే మనలో ఉన్నటువంటి లోపాలు సరి చేసుకొని ప్రభు కొరకు ప్రత్యేకంగా యథార్థవంతులుగా జీవించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నిజంగా ఈ లోకంలో మానవుడు ఎక్కడెక్కడో ఆనందం దొరుకుతుందని ప్రయాసపడుతున్నాడు, కానీ తన జీవితంలో ఎరగట్లేదు. కాబట్టి ఇక్కడ యోబు తన జీవితం ఎరిగాడు. నా లోపంలో నీకు తెలుసు, నా ఆలోచనలు నీకు తెలుసు, నా తలంపులన్నీ నీకు తెలుసు, దేవుడికి తెలుసు. ఒకవేళ మరి మనకు తెలియకపోవచ్చు, కానీ నీకు నా గురించి మీకు కానీ నీ గురించి నాకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు. అందుకే కీర్తన గ్రంథము 139వ అధ్యాయంలో దావీదు అంటాడు. ఏమంటాడని చూడండి, అక్కడ మంచి మాటలు జ్ఞాపకం చేసుకోవచ్చు. దావీదు మహారాజు తన జీవితంలో ఆ మాట చదువుకుని మన ముందుకి వెళ్దాం. 139 ఉండదు చూడండి. అక్కడ 139 కీర్తనలో చూస్తానమాట. 139:23 అన్నమాట. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకును, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకును. నీకు ఆయాసకరమైన మార్గము
నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. దావీదు తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకంటే మన జీవితంలో అట్లాంటి మనసు కలిగి ఉండాలి, అట్లాంటి ఆలోచన కలిగి ఉండాలి. ప్రభు దగ్గరికి మనం బలలో ప్రవేశించే ముందుగా మనలో ఉన్నటువంటి లోపాలని మనం ఏం చేయాలంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఏముందంటే లోపము లేని వారిలో ఉండే కొన్ని లక్షణాలు చూద్దాం. లోపము లేని వారు ఎలా ఉంటారు, లోపము లేని వారి జీవితము ఎట్లా ఉండాలి అనేది మనం చూస్తే ప్రసంగి గ్రంథంలో ఒక మాట చూద్దాం. చూడండి, 5వ అధ్యాయము 1వ మాట. లోపము లేని వారిలో ఉండే లక్షణాలు, లోపము లేని వారి జీవితం ఎట్లా ఉంటుంది. 5వ అధ్యాయం మనకు తెలుసు బాగానే ఉంటుంది. అవన్నీ కూడా నీవు దేవుని మందిరముకు పోవునప్పుడు జాగ్రత్తగా చూచుకొనుము, నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకునవలెను. బుద్ధిహీనులు అర్పించినట్లుగా అర్పించుట కంటే ఆలకించుట శ్రేష్టము. ఏమనండి, మనము దేవుడు మాటను, మన ప్రవర్తన ఎట్లాగా ఉంది, మన మనస్సు, మన ఆలోచనలు, మన ప్రవర్తన విషయంలో దేవుడు అడుగుతున్నాడు. మనం దేవుని మందిరం వెళ్ళేటప్పుడు మనం పనిచేసినటువంటి స్థలంలో కానీ, మనం వెళ్తున్నటువంటి మార్గంలో కానీ మన ఆలోచనలు, మన ప్రవర్తన ఎట్లాగా ఉంది, మన ప్రవర్తనలో మార్పు వచ్చిందా, మన ప్రవర్తనలో మనము మార్పు జరగకపోతే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ లోపాలను మనం సరి చేసుకోవాలి. ఇంకొక మాట చూడండి, 1వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 మాటలు చూడండి, అక్కడ ఉంటాయి. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను విశ్వాసములోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. మన ప్రవర్తన కానీ, మన జీవితము కానీ, మన అలవాట్లు కానీ, మన క్రియలు కానీ ఇవన్నీ కూడా ఎలా ఉండాలండి? విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారముగా నన్ను పోలి నడుచుకున్నాను అపోస్తలుడైన పౌలు. తన జీవితంలో ఆ పౌలు సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. పౌలు కలిగినటువంటి సాక్ష్యం మనము కూడా కలిగి ఉండాలి. ప్రేమలోను, విశ్వాసంలోను, మాటలోను, ప్రవర్తనలోను, సమస్త విధమైనటువంటి మన జీవితంలో కలిగిన ప్రతి విషయంలో కూడా మనము అనేకులు కలిగి ఉండాలండి. మాదిరికరంగా ఉండాలి. మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించాలి. అట్లాంటి జీవితం మనం కలిగి ఉండకపోతే, అట్లాంటి జీవితం మనం జీవించకపోతే మనము దేవుని యొక్క ఆ బలలో పొందడం వేస్ట్ మనకి. ఎందుకంటే మనం తీర్మానం చూసుకోవాలి. ఒకవేళ మన విషయంలో, మన జీవితంలో ఏదైతే లోపం ఉందో, మన ప్రవర్తన లోపం ఉంటే సరి చేసుకుందాం. మన విశ్వాసం లోపం ఉంటే, మనకు దేవుని ప్రేమ విషయంలో కూడా మనము లోపస్తులమే. దేవుని ప్రేమ ఉన్నప్పటికి కూడా మనం ఏం చేయట్లేదండి, ఒకరినొకరు ప్రేమించుకోవట్లే, ఒకరినొకరు సహించుకోవట్లే, ఒకరినొకరు మనం ఆదరించుకోవట్లే. ఏం చేయాలండి? మన జీవితంలో లేదు లోపము, ప్రతి విషయంలో కూడా లోపమే. ఎందుకంటే చూడండి, మన జీవితంలో ఆ విషయాన్ని మనం ఎరగాలి. ఎందుకంటే దేవుని ప్రేమ మనం ఎరిగి ఉన్నప్పుడు కూడా మనం ఆ యొక్క సత్యాన్ని మనం ఎరగకపోతే మనం సరి చేసుకోలేం. దేవుని ప్రేమ, విశ్వాసము, మన మాట, మన ప్రవర్తన, మన సమస్తము కూడా ఇవన్నింటిలో కూడా మనం లోపము లేని వారిగా మనం జీవించాలి. లోపము లేని వారిలో ఉన్నటువంటి లక్షణాలు ఇవి. ప్రభు దగ్గర మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం మొట్టమొదటిగా వీటన్నింటిలో మనం లోపము లేని వారిగా మనం ఉండాలి. రెండో విషయాన్ని మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4 చూడండి. 5వ అధ్యాయము 4వ మాట. కృతజ్ఞతావచనమే ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, క్రీస్తు యొక్కయు హక్కుదారుడు కాడని సంగతి నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎందుకు ఇన్ని మాటలు? మన యొక్క మాటల్లో మార్పు లేదు. ప్రభువుని నమ్ముకొని మారు మనసు పొంది 20 సంవత్సరాలు అవుతుంది, కానీ ఏం లేదండి. దెర్ ఈజ్ నో చేంజ్. ఏ మార్పు లేదు. మాటలో మార్పు లేదు, ప్రవర్తనలో మార్పు లేదు, దేవుని క్రియలు లేవు, మన యొక్క ఆలోచన, మన అలవాట్లు మారలేదు, మన బుద్ధి మారలేదు. ఎందుకంటే
నిజముగా మనము క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడలేదు. ఎందుకంటే సరైనటువంటి జీవితం దేవుని వాక్యం మనలో లేదు. దేవుని వాక్యము మనలో సంధించినట్లయితే, ఆ వాక్యం మనలోనికి మనం ప్రవేశించినట్లయితే మన జీవితంలో ఆ మార్పు మనం చూడగలం. మన లోపం ఏంటనేది దేవుని వాక్యం దగ్గరికి వస్తే మన లోపం అనేది మనకి అర్థమవుతుంది. ఆ వాక్యాన్ని దేవుడు మనకు చూపిస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ లోపాన్నంతటిని కూడా మనము సరి చేసుకునే వారికి మనము ఉంటాం. ఎందుకంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం కూడా చూడండి, మన అందరికి తెలిసినటువంటి విషయాలు అవి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36-37 కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఆ మాటలను బట్టి కూడా మనం మన జీవితాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. నేను మీతో చెప్పినది ఏమనగా మనుష్యుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీతిమంతుడవని తీర్పునందుదువు, నీ మాటలను బట్టి అపరాధమని తీర్పునందుదువు. మన జీవితంలో మన మాటలను బట్టి, మన ప్రవర్తన బట్టి, మన జీవితాలను బట్టి దేవుడు తీర్పు తీర్చిపోతున్నాడు. మన దేహంతో జరిగించినటువంటి క్రియలు అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే క్రీస్తు న్యాయపీఠం మీద మనం ఏమవ్వాలండి? ప్రత్యక్షం కావాలి. ఒక దినము ప్రత్యక్షమైనప్పుడు దేవుడు మనల్ని అడుగుతాడు, ఇదిగో ఈ లోకంలో నువ్వు నా మాట విన్నావు, నా మాట చెవిలో పడ్డాయి, కానీ నువ్వేం చేయాలి? సరి చేసుకోలే. నీ లోకమును సరి చేసుకోకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడినావు, నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించినావు, నీ నోటి మాటల ద్వారా ఇతరులను గాయపరుస్తూ వచ్చినావు, ఇతరులను ఆయాసపెడుతూ వచ్చినావు, ఇతరులను బాధపడుతూ వచ్చినావు. ఎందుకంటే మన జీవితంలో ఎరగాలి, మనం ఇంకా దేవునికి ఆయాసకరంగా జీవిస్తున్నామేమో, మన ప్రవర్తన సరిగ్గా లేదేమో, మన మాట సరిగ్గా లేదేమో, మన యొక్క జీవితంలో దేవునికి మరి ఆయాసకరంగా జీవిస్తున్నామేమో. ప్రభు దగ్గరికి మనం వస్తే మనకి దేవుడు మనకు చూపిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి మరి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఎజ్రా గ్రంథం చూద్దాం. 10వ అధ్యాయము, ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము. మనం ఎలా ఉండాలంటే ఇంకా లోపము లేని వారి లక్షణాలలో ఇది ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 10వ అధ్యాయం, ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 11వ మాట మనం చూద్దాం ఒకసారి. కాబట్టి ఇప్పుడు పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుటను ఈ పాపమును ఒప్పుకొని అనుసారంగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్ముని మీరు ప్రత్యేకపరచుకొని ఉండుడి. దేవుడు మనం ప్రత్యేకపరిచినాడు. దేవుడు మనం ఆరాధన చేస్తాం. మనం ఏమైనా ఆరాధన చేస్తాం? దౌర్భాగ్యుడు, పనికిమాల వంటి వాడును, అపాత్రుడును నన్ను ఈ లోకంలో ప్రత్యేకపరుచుకున్నావు. దేనికోసం ప్రత్యేకపరిచినాడు దేవుడు? నువ్వు ప్రభు కొరకు మనం జీవించాలి. ప్రభు కొరకు ప్రత్యేకంగా మనం జీవించడానికి ప్రభు మనం ప్రత్యేకపరిచినాడు. ఈ లోకం నుంచి, పాపం నుంచి, దుష్టత్వం నుంచి, ఈ భయంకరమైనటువంటి లోకం నుంచి దేవుడు మనం ప్రత్యేకపరిచి ప్రభు కొరకు మనం విలువ పెట్టి కొనుక్కున్నాడు. దేనికోసం అంటే మనం ప్రభు కొరకు ప్రత్యేకంగా జీవించాలి. ప్రభు కొరకు ప్రత్యేకంగా మనము ఈ లోకంలో సాక్షిగా ఉండాలి. అందుకోసం దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనకు 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఏ విషయంలో మనము లోపము లేని వారిగా ఉండాలి. మన లోపం లేని వారి లక్షణాలు మనం చూసాం. మన మాటలో కానీ, మన ప్రవర్తనలో కానీ, విశ్వాసంలో కానీ, ప్రేమలో కానీ, మనకు దేవునికి ఇంక ఈ విషయాలన్నింటిలో కూడా మనం ఎలా ఉండాలంటే లోపము లేని వారిగా మనం జీవించాలి. మనం ఇంకేదైనా లోపం కలిగి ఉంటే మనం సరి చేసుకునే అవకాశం దేవుడు మనకు ఇస్తున్నాడు. మనం ఇంకొక 2 విషయాలు మనం చూద్దాం. ఏ విషయాల్లో మనం లోపం లేని వారిగా ఉండాలి, ఏ విషయాల్లో ఎట్లాంటి మరి గుణలక్షణాలు కలిగి ఉండాలి. చూడండి, మొట్టమొదటిగా తెస్సలోనికి రాసిన పత్రిక మరి చూడండి 3వ అధ్యాయము, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ మాట. 3వ అధ్యాయము మీ ముఖము చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగో చెల్లింపగలము. ఇప్పుడు ఏముందండి, మనము విశ్వాసములో మనం ఎలా ఉండాలి? లోపము లేని వారిగా ఉండాలి. విశ్వాసం అనేది క్రైస్తవ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. ఆయన వద్దకు వచ్చేవాడు ఏమంటే ఫలము చూడండి, అక్కడ ఆయన ఉన్నాడని ఫలము దయచేయబడి నేను నమ్మవల్ని కదా. ఎందుకంటే మన జీవితంలో మన విషయం ఎరగాలి. విశ్వాసం లేకుండా
మరి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయలేకపోయింది, విశ్వాసం కలిగి జీవించలేకపోయినారు. దేవుడు అనేక విధాలుగా పోషించి వారికి అనేకమైన అద్భుత ఆశ్చర్యకారాలు జరిగించినప్పటికీ వారి కళ్ళ ముందు వారి కళ్ళతో చూసినారు. దేవుడు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు చూసి వాళ్ళు ఏం చేయలేకపోయింటే విశ్వాసం కలిగి జీవించలేకపోయినారు, దేవుడిని వెంబడించలేకపోయినారు, దేవుని కొరకు జీవించలేకపోయినారు. వారు ఏమైపోయినా సమర్పపడుతూ వచ్చిన అరణ్యంలో మన జీవితంలో మనము విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట్టు అసాధ్యము. ఎందుకంటే మన జీవితంలో ఎరగాలి, విశ్వాసం కలిగి అబ్రహాము అంటే విశ్వాసం మన జీవితంలో మనం కలిగి జీవించాలి. అబ్రహాం అయితే మనం ఎట్లాగంటే తనకి పిల్లలు లేనప్పుడు ఏం చేశాడో తెలుసండి, మరి తన జీవితంలో మరి దేవుడు వాగ్దానం చేసిన తర్వాత మరి ప్రతి సంవత్సరం కూడా ఒక డ్రెస్ను కుట్టించేవాడంట ఆ అబ్రహాము. ఎందుకు, నాకు బాబుని దేవుడు ఇస్తాడు, ఆ బాబు కొరకు సిద్ధం చేసుకునేవాడంట ఆ యొక్క డ్రెస్ని. కానీ చూడండి తనకి ఎంత విశ్వాసం ఉందో, ఆ విశ్వాస పరిమాణము తన జీవితంలో ఏం చేశాడండి, మరి అంచెలంచెలుగా పెంచుకుంటూ వెళ్ళాడు. ప్రభు కొరకు నిరీక్షణ కలిగి జీవించాడు, ప్రభు కొరకు తన జీవితంలో గొప్ప ఆశ కలిగి జీవిస్తూ వచ్చాడు. నిజంగా మన జీవితంలో ఎలాగో సత్యం ఏంటంటే మనకు నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ మనం ఈ భూలోకంలో విశ్వాసం కలిగి ఈ విశ్వాసం కలిగి జీవించినట్లయితే మనకు నిరీక్షణ కలిగి ఒక పరలోక రాజ్యం మనకు దేవుడు సిద్ధపరిచినాడు. ఎందుకంటే ఆయన ఉన్నటువంటి స్థలంలోనికి తీసుకుని వెళ్ళడానికి ఈ భూలోకంలో మనం సిద్ధపడాలి. ఎందుకంటే ఈ విషయంలో మనం ఈ భూలోకంలో ఎవరైతే ప్రభు కొరకు ఎదురు చూస్తారో, ప్రభు కొరకు సిద్ధపడతారో, ప్రభు కొరకు విశ్వాసం కలిగి ఈ భూమి మీద జీవిస్తారో అట్లాంటి వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ఎందుకంటే మనకు తెలుసు విశ్వాసం గురించి ఎబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏమంటారు మంచి మాటలు చూడొచ్చు. చూడండి ఆ మాటలు చూసి విశ్వాసం గురించి, విశ్వాసం అనేది లోపం ఉంటే మనం ప్రభు దగ్గర చేరలేము, ప్రభుతో మనం పాల్పంపులు పొందలేము, ప్రభుని కలుసుకోలేము. ఆ మాటలు మనం చూద్దాం దయచేసి. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటుకు రుజువై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడదు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసము బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్ఠమైన బలి దేవునికి అర్పించును. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుని సాక్ష్యం పొందెను. అతడు మృతునందుయు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నారు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుకోబడెను. అతడు కొనుకోబడక మునుపు దేవునికి ఇష్టడైనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతనిని కొనుపోయిన కనుక అతడు కనబడలేదు. ఎందుకండి ఈ మాటలు? ఎందుకంటే మనం నిజంగా మరి నోవాహు భూమి మీద ఉన్నప్పుడు ఏమేంటి దేవుడికి ఇష్టమైనట్టు జీవిస్తూ వచ్చినాడు. దేవుడికి ఇష్టకరమైన జీవితాన్ని, దేవునికి యోగ్యకరమైన జీవితాన్ని, దేవునికి సాక్ష్యమైన జీవితాన్ని జీవించి ప్రభు కొరకు జీవించిన దాన్ని బట్టి దేవుడు అతను కొనుక్కోబడుతూ వచ్చినాడు. మరణము చూడకుండా కొనుక్కోబడుతూ వచ్చినాడు. ఎందుకంటే తన జీవితము భూమి మీద జీవించినంత కాలము ప్రభు కొరకు ఇష్టకరంగా జీవించినాడు. మన ఇష్టము కాదు కానీ దేవుని ఇష్టానికి ఆయన యొక్క మాటలను బట్టి తన ప్రవర్తన, తన జీవితం అంతా కూడా అప్పగించుకుంటూ వచ్చినాడు. ఎందుకంటే మన జీవితంలో విశ్వాసమును బట్టి మరి నీతిమంతులు విశ్వాసం మూలముగా జీవించును. ఎందుకంటే మన విశ్వాసరహితమైనటువంటి ప్రార్థనా జీవితం కలిగి ప్రభు కొరకు మనం జీవిస్తే మనం లోపము లేని వాటిలో ఈ యొక్క విశ్వాసం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ విశ్వాసం లేకపోతే ప్రభు యందు మనం విశ్వాసం కలిగి జీవించకపోతే ఈ భూలోకంలో మనకి శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, అనేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం నిలబడలేము. ఈ విశ్వాసం అనేది మనకి ఒక సాధనం, బలమైనటువంటి సాధనం ఏమిటంటే విశ్వాసం లేకపోతే మనం ప్రభు కొరకు జీవించలేము. రెండవదిగా మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. చూడండి మరి రెండవ దినవృత్తాంత గ్రంథము 35:16 మాట చూడండి. 35:16 మాట ఒకసారి చూసి మనము రెండు విషయాలు మనం చూసుకుని ముందుకెళ్దాం. ఈ ప్రకారము రాజైన యోషువ ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు పస్కా పండుగను ఆచరించి యెహోవా బలిపీఠం మీద
అర్పించుట చేత దహన బలులను అర్పించుట చేత ఆ దినమున ఏమీయు లోపము లేకుండా ఏమీయు లోపము లేకుండా యెహోవా సేవ జరిగిన యెహోవా సేవ జరిగిను. ఏ లోపము లేదు. వారు చేసిన పనిలో ఏ లోపము లేకుండా ప్రభు విషయమే ప్రభు బల దగ్గరికి వచ్చి వారి బలులను అర్పిస్తూ వచ్చినారు. ఎందుకంటే మన జీవితంలో కూడా సంపూర్ణముగా మనము ఏ లోపము ఏదైతే ప్రభుకి అయాస్కరమైనది, దుఃఖకరమైనది, లోపం కలిగినది మనకు కనిపిస్తే మన జీవితంలో దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి మనం ఆ లోపాన్ని సరి చేసుకొని ప్రభు బలంలోనికి మనము ప్రవేశిద్దాం. చివరిగా తీతు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 2వ మాట చూద్దాం. చూడండి, తీతుకు 2వ అధ్యాయం 2వ మాట మనము చదువుకుందాం ఒకసారి. చూడండి, అక్కడ మంచి మాటను కూడా జ్ఞాపకము. ఎలాగనగా వృద్ధులు, మితానుభవం గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహవాసములందు సహనములయందు లోపము లేని వారినై ఉండవలనని అని అలాగనే వృద్ధ స్త్రీలు కొండ కత్తెలను మిగుల మద్యపాన శక్తులను ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలనని దేవుని వాక్యము దూషింపబడుకున్నట్లు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును స్వస్థ బుద్ధి గల వారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకున్న వారును మంచి వారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని బోధించుము. అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యవన పురుషులను హెచ్చరించుము. పరపక్షమందున్న వాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాపేక్షమైన హితవాక్యముతో ఉండవలెను. ఎందుకంటే మనం అన్ని విషయాల్లో కూడా మనల్ని మనమే సత్కరించుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి, మనల్ని మనమే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఎందుకంటే ఈ విషయంలో ఏముంది? విశ్వాసము, ప్రేమ విషయంలో కూడా మన జీవితంలో ఏం చేయాలంటే ఒకరి ఏళ్ళలో మనము ఏం చేయాలంటే ప్రేమ కలిగి జీవించాలి. ఒకరినొకరు మనం హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు మనము ఏం చేయాలంటే సరి చేసుకోవాలి. ఎందుకంటే మన జీవితంలో చూడండి, లోకాసు వార్తలో ఒక మాట ఉంటుంది, దయచేసి చూద్దాం. ఒక మాటలో లోకాసు వార్తలు ఏం చేయాలి? మన ప్రేమ ఏమవుతుందంటే చల్లారిపోతుంది. దేవునికి విరోధంగా జీవిస్తున్నాం మనలో అంతా కూడా. ఒకసారి ఒక్క మాట చూద్దామండి. లోకాసు వార్తలోనే మాట ఉంటుంది. ఎవరిని కూర్చోనను మనము ఏమవ్వకూడదండి, మన హృదయంలో నేర్చుకుని ఎట్లా ఆ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. ఎట్టివారి కూర్చోనను మనం ఏమవ్వకూడదండి, నొచ్చుకోకూడదు. లోకాసు వార్తలోనే ఉంటుంది ఆ మాట. ఆ ఒక్క మాట తీసుకొని మనము ముందుకి వెళదాం. మన జీవితంలో మనం ఏం చేయాలండి, మన సహోదరులు కానీ మనకు ఒకవేళ వాళ్ళు గాయపరిచిన మాటలు కానీ మనం ఏదైనా సరే మనకి విరోధంగా జరిగినట్లయితే మనం ఏంటంటే వారితో సమాధానం పడాలి, వారిని ప్రేమించాలి, వారితో సావాసం కలిగి జీవించడానికి మనం ఇష్టపడాలి. మనం ఏం చేయాలి? హెచ్చరించుకొని దేవుని వాక్యం ద్వారా మనలో మనము సరి చేసుకొని మనలో ఉన్న లోపాలను మనం సరిదిద్దుకొని ప్రభు బలంలోనికి మనము ప్రవేశించాలి. లోపం లేని భక్తులు ఒక ఇద్దరు ఉన్నారు. వారి ఒక రెండు మాటలు చూసి మనము ముగించుకున్నాం. దయచేసి చివరిగా రెండు మాటలు చూడండి. మరి సమయాల గ్రంథము, మొదటి సమయాల గ్రంథము చూడండి. మొదటి సమయాలు 24వ అధ్యాయము 11వ మాట.
నా తండ్రి చూడుము, ఆ, ఇదిగో చూడుము, ఆ, నిన్ను చంపక ఆ. ఈ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని గనుక ఆ. నా వల్ల నీకు కీడు ఎంత మాత్రమును రాదనియు, ఉమ్. నాలో తప్పిదము ఎంత మాత్రమును లేదనియు నాలో తప్పిదము ఎంత మాత్రము లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. తెలుసుకునవచ్చును. ఈ విషయమై నేను ఆ. ఏ పాపమును చేయని వాడినై ఉండగా ఏ పాపమును చేయని వాడినై ఉండగా నీవు నా ప్రాణము తీయవలెనని నీకు నా ప్రాణము తీయవలనని అనుచున్నావు. ఆ, నీకును నాకును మధ్య ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే తన జీవితంలో మరి సమీరు తన జీవితంలో జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదు సౌలు దావీదుని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు అనేక మార్లు 7 సార్లు తనను చంపడానికి చూసినప్పుడు కూడా ఏం చేసింది? ఇగో నా వల్ల నీకేం లేదు, నాలో ఏమీ లేదు, ఏ పాపము ఏ తప్పిదము కూడా చేయలేదు, నీకు విరోధముగా నేనేమీ కూడా చేయలేదని తన విజ్ఞాపన చేసి మాట్లాడి మరి ధైర్యంగా చెప్పగలుగుతూ వచ్చినాడు ప్రభు విషయమై. ఎందుకంటే ప్రభు కొరకు జీవించినటువంటి బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా మనలో ఎవరమైనా సరే మనం కూడా దావీదు వలె నాలో ఏ పాపము లేదని మనం చెప్పగలమా? అట్లాంటి మాటను మనం చెప్పగలిగితే మనం ధన్యులమే. ఒకవేళ చెప్పలేకపోతున్నామంటే దానికి కారణం ఏంటంటే మనలో ఇంకా ఏదో లోపం ఉందని అర్థం. ఆ లోపాన్ని మనం సరి చేసుకొని ఆ బలలోనికి మనం ప్రవేశిద్దాం. ఆ బలలో పాలు పంపులు పొందే ముందుగా మనల్ని మనం సరి చేసుకొని ఆ బలలోనికి, ఎందుకంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు మనం విలువ పెట్టి కొనుక్కొని ఆయన కొరకు మనం ప్రత్యేకంగా మనం లోపము లేని వారిగా, లోపము కలిగినది అక్కడికి రాదని విషయాన్ని మనకి దేవుడు తెలియజేసినాడు. ఆ లోపము కలిగినది ఏదైతే ఉందో దాన్ని మనం సరి చేసుకొని బలలోనికి మనము ప్రవేశిద్దాం. దేవుని మాట దీవించును గాక.